నెల్లూరు చేపల పులుసుని మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు ఫుడ్ బై దిను. 5 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, 20-25 వెల్లుల్లిపాయలు, 2 ఎర్రగడ్డలు, 3 రెమ్మల కరివేపాకు, పచ్చి మామిడికాయ తీసుకొని పక్కన పెట్టుకుందాం. మీడియం జాంకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి టవల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా వేగినాక సపరేట్గా వేరే గిన్నెలో తీసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదే బాండలు మళ్ళీ పెట్టుకొని దీంట్లో 100-150 గ్రాముల నూనె పోసుకుందాం. నూనె వేడెక్కాక ఆవాలు 1 టేబుల్ స్పూన్, 6 టేబుల్ స్పూన్ మెంతులు, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వేగాలి. వేగే వరకు వేగనిద్దాం. మళ్ళీ పచ్చిగా మనం దంచుకొని తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా వేగినాక టమోటాలు వేసుకుందాం. టమోటాలు కూడా బాగా వేగనిద్దాం. టమోటాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 3.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా కలిపెట్టేద్దాం. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు, మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేద్దాం. బాగా కలిపేయండి. బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం ఉప్పు చూడండి, ఉప్పు ఎంత తక్కువ ఉంటే వేసుకోండి. ఇక్కడ ఇలా ఉడుకుతున్న టైంలో చేపలు కూడా వేసుకుందాం. ఇలా అన్ని చేపలు వేసేసేయండి. చేపని ఎప్పుడు కానీ గెంటితో కలపెట్టబాకండి. ఇలా చేత్తోనే తిప్పి కలపెట్టండి. ముక్కలు ఎరగకుండా బాగుంటుంది. కొంచెం ఉడుకుతున్న టైంలో చిన్నవి 3 ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఎక్కువ వేసుకోబాకండి, మళ్ళీ పులుపు ఎక్కువైపోద్ది. ఆల్రెడీ మనం చింతపండు రసం యూజ్ చేస్తున్నాం. సో 3 ముక్కలు చాలు. ఇలా చేత్తోనే తిప్పండి. ముక్క విరగకుండా ఉండాలంటే ఇలాగే తిప్పాలి. గెంటి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని వేసుకునేద్దాం. ఇలా పొడి వేసుకున్నాక కూడా మనము చేత్తోనే తిప్పాలి. గెంటి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. పులుసు బాగా చిక్కపడినాక కొత్తిమీర వేసుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఈజీగా మన ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి. చికెన్ కూడా అంత ఈజీగా ఉండదు, చాలా ఈజీగా ఉంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీ ఇంట్లో కూడా చేపల పులుసు చేయాలంటే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ట్రై చేయండి. మనం చెప్పిన టేస్ట్ ఫాలో అయిపోండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.